దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. అందరికీ మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు ఆరాధన వర్తమానానికే 85వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తన 85. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవ, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడునట్లుగా మనం ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, దేవాతి దేవుడా, మా ప్రభువా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాము. ప్రభు, ఈ యొక్క మట్టలాదివారపు పర్వదినమందు నాయన నిన్ను ఆరాధించవలనని ఆశతో నీ సన్నిధిలో మేము చేరి ఉంటుండగా, మా దేవా, మా ప్రభువా, నీ స్వరమును మాకు వినిపింప చేయండి. అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు నాయన, నీ దాసుడు నీ పక్షం నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన నీ యొక్క రక్తముతో అభిషేకించండి నాయన, నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను నాయన, ప్రతి విధమైన ఆటంకపరిచే ఆత్మను, సాతాను కుతంత్రాన్ని నజరేయుడైన యేసు రాజు నామములో బంధిస్తుంటున్నాం. నీ నామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. తండ్రి, మమ్మను మేము నాయన నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ నీవే నీ వాక్యం ద్వారా మమ్మను దీవించి నాయన తండ్రి నిన్ను ఏ విధముగా ఆరాధించవలనో తండ్రి నీ వాక్యము ద్వారా మాకు కావలసిన వాక్య ప్రేరణ, వాక్య ప్రోత్సాహము దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనలను వరుసగా చదువుకుంటూ ఆరాధన వర్తమానానికే ధ్యానం చేసుకుంటున్నాము. నిజానికి 85వ కీర్తన కూడా ఈ పామ్ సండే రోజుకు కరెక్ట్గా సరిపోయినట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కీర్తనలో రక్షణ గురించి రాయబడ్డది, దేవుని రాజ్యం గురించి రాయబడ్డది, దేవుడు రాజుగా ఏ విధంగా పరిపాలిస్తాడో రాయబడ్డది కదా. కానీ ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ నేపథ్యము ఈ పామ్ సండే గురించిన ప్రవచనము కాదు కదా. పామ్ సండే గురించి కానీ, యేసు ప్రభు యొక్క జీవిత కాలమును గురించి కానీ, యేసు ప్రభు యొక్క జనన, పరిచర్య, మరణ, పునరుద్ధానముల గురించి, ఆయన రాకడల గురించి దగ్గరగా 1200 ప్రవచనాలు రాయబడ్డాయి. హల్లెలూయా. అవన్నీ ఆయన ప్రతి దానిని సంపూర్ణముగా ప్రతి డీటెయిల్తో నెరవేర్చాడు. అది యేసు ప్రభు యొక్క మహాత్యం, అది ప్రభు యొక్క శక్తి, అదే యేసయ్య నిజమైన దేవుడని రుజువుపరుస్తూ ఉంటుంది. అదేంటదంటే ఆయన గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏమేమి ప్రవచనాలుగా చెప్పబడ్డాయో అవన్నీ ఆయన నెరవేరుస్తూ వచ్చాడు కదా. మనం 2వ వర్తమానంలో ఈ పామ్ సండే గురించి చక్కగా మనము వినటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థనతో సిద్ధపడదాం. అయితే ఈ మొదటి వర్తమానం
ఆరాధన వర్తమానములో మనం 85వ కీర్తన చదివి ఉంటున్నాము. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఏంటంటే, దేవుని ప్రజలు బబులోను చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు, బబులోను చెర నుంచి 70 సంవత్సరాల బబులోను చెర అయిపోయాక వాళ్ళు మరలా ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఆరాధిస్తూ దేవునికి ప్రార్థిస్తూ రాసిన కీర్తన కదా. వాళ్ళు ఆ విధంగా తిరిగి వచ్చినప్పటికీ వాళ్ళకి ఆయా శత్రు భయం ఉంటుంది, వాళ్ళకి ఆయా శత్రు బాధలు ఉంటాయి. ఈ 85వ కీర్తన వ్రాయబడిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బబులోను చెర నుంచి వచ్చిన వాళ్ళు దేవుని విడుదల కొరకై వందనాలు చెల్లిస్తూ ఇంకా దేవుని సహాయం కోసము వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మొదటి వచనం, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు అంటున్నాడు కదా. సో దేవుడు వాళ్ళ పాపములను క్షమించి వాళ్ళ పాపములను పరిహరించి తన ఉగ్రత అంతటిని స్టాప్ చేసి ఆయన కోపాగ్నిని అంతటిని ఆపివేసి ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని బబులోను చెర నుంచి వాళ్ళ సొంత దేశమైన ఇశ్రాయేలు దేశానికి మరలా తీసుకొని వచ్చారు. కాబట్టి దేవుడు పాపములను క్షమించువాడు అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఆయన వాగ్దానములను నెరవేర్చు దేవుడు, ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు స్పష్టంగా ఇర్మియా ద్వారా ఏమని చెప్పాడంటే 70 సంవత్సరాల చెర తర్వాత నేను మరలా తీసుకుని వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఆ వాగ్దానాన్ని నిలవబెట్టుకున్నాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏమి నేర్చుకోవాలంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు, ఆయన పాపములను క్షమించు దేవుడు. ఈ రోజున యేసయ్య కలువరి శిలువ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నీ పాపమును క్షమించాడు. ఆయన మాత్రమే దోషములు క్షమించేవాడు. ఈ రోజున పాపాలు క్షమించబడాలంటే యేసయ్య రక్తము ఒక్కటే మార్గం. పాప క్షమాపణకు ఎక్కడా లేదు. ఈ రోజున పాపాలు క్షమించబడటానికి మనుషులు ఎక్కడికెక్కడికో పోతున్నారు. కానీ నిజమైన క్షమాపణ, నిజమైన శుద్ధి, నిజమైన పునర్జన్మ, నిజమైన మోక్షప్రాప్తి, నిజమైన పరలోకపు వారసత్వము యేసయ్య రక్తము ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా. కానీ వీళ్ళు విడుదలైనా కానీ వీళ్ళకి కొంచెం శత్రుబాధ ఉంటుంది. మనం ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలను గమనిస్తే టోబియా, సన్బల్లటు అనే సమరయ దేశపు వారు, పక్కనున్న చిన్న చిన్న దేశాల వాళ్ళు, పక్కనున్న పట్టణాలు, గ్రామాలు, ఇశ్రాయేలీలు ఆ విధంగా యెరూషలేము ప్రాకారపు గోడలు కడుతున్నప్పుడు, మందిరాన్ని కడుతున్నప్పుడు వాళ్ళు దాడి చేయటము, వాళ్ళు హేళన చేయటము, వాళ్ళు ఆ పనిని ఆఫ్ చేయాలని చూడటము మనం చూస్తాం కదా. సో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నారు చూడండి. 4వ వచనం, మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అంటుంది. చూడండి, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా బైబిల్లోని భక్తులు దేవుని వైపే చూశారు. వింటున్నారా? మనము కూడా ఇది నేర్చుకోవాలా. ఎంత శ్రమలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, నీ చుట్టూ ఉన్న కోట్ల మంది దేవుడు లేడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, లేకపోతే దేవుడికి నీ మీద చాలా కోపం ఉంది, దేవుడు నిన్ను అంగీకరించడు అని ఎన్ని రకాలుగా సాతానుడు నీ మీద ఫిర్యాదులు చేసి, నిన్ను సాతానుడు ఎన్ని రకాలుగా నువ్వు ప్రార్థన చేయటం వేస్ట్, నీ మీద దేవుడికి అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు నీ ప్రార్థనలు ఎటు పోవటం లేదు, దేవుడు అసలు నిన్ను పట్టించుకోవటం లేదు, అసలు నువ్వు దేవుడికి నీవు జనాభాలో ఎక్కడో ఉన్నావని తెలియదు అని సాతానుడు నీ చెవులో, ఇక్కడ భుజం మీద కూర్చొని నీ చెవులో చెప్తా ఉంటాడు 24 గంటలు. కానీ
ఎంత శ్రమ అయినా, ఎంత నిరుత్సాహమైనా మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. ఇది మీరు రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టాలు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడే మనకు దిక్కు, అది మనకు జ్ఞాపకం చేస్తూ. సో ఇక్కడ మా రక్షణకర్తవగు దేవా అని ప్రార్థన చేస్తున్నారు కదా. మనం హోసన్నా హోసన్నా అని పాట పాడాం. ఈ మట్టల ఆదివారమున ప్రజలందరూ హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ యేసు ప్రభువుని యెరూషలేములోకి రాజుగా స్వాగతిస్తున్నారు. హోసన్నా అంటే అర్థమైందో తెలుసా? హోసన్నా అంటే దేవా మమ్మును రక్షింపుము అని అర్థం కదా. హోసన్నా అంటే అర్థమైంది చెప్పండి. దేవా మమ్మును రక్షింపుము కదా. జయము అనే అర్థం ఉంటుంది. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే దేవా మమ్మును రక్షింపు. దేవా మమ్మను రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు కదా. ఇక్కడ కీర్తనకారుడు కూడా మమ్మను రక్షింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. మా వైపు తిరుగుము అంటున్నాడు. 6వ వచనంలో నీవు మమ్మను మరలా బ్రతికించు అంటున్నాడు. ఇది మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలండి. సాతానుడు మనల్ని పాపంలో పడవేయాలని అనుక్షణము ప్రయత్నం చేస్తుంటాడు. నిన్ను చంపివేయాలని, గర్జించు సింహం వలె ఎవరిని ఎక్కడ మృంగివేయాలా, ఎవరిని ఏ విధంగా పాపంలో పడివేయాలా, ఎవరిని ఏ విధంగా నులివెచ్చని స్థితిలోకి నెట్టివేయాలా అని సాతానుడు పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు నులివెచ్చని స్థితిలోకి పోయావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మరణంలోకి పోయావు. వింటున్నారా? రోజున చాలామంది మరణకరమైన స్థితిలో ఉంటున్నారు. మందిరానికి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, బలలో పాల్గొంటున్నారు కదా, ఈవినింగ్ కూడికలకు వస్తుంటున్నారు కదా, కానుకలు ఇస్తుంటున్నారు, ప్రార్థనలు చేస్తుంటున్నారు, వాక్యం చదువుతుంటున్నారు. కానీ వారి ఆత్మీయ స్థితి ఎట్లున్నదంటే చనిపోయిన స్థితిలో ఉంది. జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. వింటున్నారా? సో మనము ఈ విధంగా బ్యాక్ స్లైడ్ అయినప్పుడు, ఈ విధంగా ఆత్మీయంగా నువ్వు పడిపోతూ ఉన్నప్పుడు, వెనుకకు జారిపోతూ ఉన్నప్పుడు నువ్వు ఈ ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. దేవా నీవు మరలా మమ్మను బ్రతికించు. ఈ రోజున సంఘాలు చనిపోతుంటున్నాయి. ఈ రోజున సంఘాల్లో జీవం కనపడటంలే. సంఘంలో 100 మంది ఉంటున్నారు, కార్యక్రమాలు ఫుల్గా జరుగుతుంటున్నాయి, డబ్బులు ఫుల్గా ఉంటున్నాయి, ప్రతి ప్రోగ్రాం జరుగుతుంది, కానీ లైఫ్ లేదు, కనబడటం లేదు, జీవం లేదు. చనిపోయిన శవం ఎంత రిచ్గా చేస్తారు కొంతమంది. సూట్ వేసి, సెంట్ వేసి, నెయిల్ పాలిష్ చేసి, మంచి బాక్స్లో పెట్టి, పువ్వులు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి చేస్తారు. కానీ జీవం ఉంటుందా? నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆ శవంలో జీవం ఉంటుందా? ఉండదు. సంఘములో, ఆ మందిరములో, ఆ విశ్వాసులో జీవము లేదు. కేవలము యాక్టివిటీస్ నడుస్తున్నాయి, కార్యక్రమాలు నడుస్తున్నాయి, ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, కానీ ఆ లైఫ్ లేదు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీలో ఎంత జీవం ఉన్నది? సో మన ప్రార్థన ఏమై ఉండాలి చెప్పండి? యేసయ్యా మరలా బ్రతికించు. రివైవర్స్. ఆ రివైవల్ అనేది మన జీవితంలోకి రావాలి. ఈ రోజున ఎవరైనా నేను వెనకకు పోతున్నాను, నేను జారిపోతున్నాను, నాలో ఆ జీవం లేదనిపిస్తే ఈ ప్రార్థన చేసుకోండి. దేవా మమ్మను బ్రతికించు. 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపమా. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయి. ఇది ప్రార్థన. మరలా మమ్మల్ని బ్రతికించు, అప్పుడు మేము సంతోషిస్తాం. లేకపోతే ఇట్లా ప్రోగ్రామ్స్ చేసుకుంటా, కార్యక్రమాలు చేసుకుంటా, అటెండ్ అవ్వకుండా ఉంటే జీవము లేకపోతే ఉపయోగం లేదు. నీ యొక్క స్పిరిచువల్గా నీవు జీవించి ఉండాలి. యాక్టివిటీస్లో జీవం కనపడదు. ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉండాల. ఆత్మీయంగా నువ్వు ఎదగట్లేదు అంటే నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నట్లు. కాబట్టి మనం మరలా బ్రతికించుమని ప్రార్థన చేయాలి. నీ రక్షణ మాకు దయచేయం. ఏమి వచ్చిన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిన పెట్టదు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును.
వారు మరలా బుద్ధిహీనులు కాకుందరు. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంది. నీవు నిజంగా దేవునికి భయపడితే దేవుని రక్షణ నీకు వస్తుంది, దేవుని జీవము నీకు వస్తుంది. ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే దేవుని భయం లేదు మనుషులకి. ఏమాత్రం దేవుడు అంటే భయం లేదు. దేవుడు ఒక సగం మందిని లయం చేసినా కానీ మనం భయపడం. అట్లాంటి ఏమంటారు మొండి జీవితంలోకి, వాత వేయబడిన జీవితంలోకి మనం వచ్చాం. మన పక్కనోడు అగ్ని చేత కాల్చబడినా మనం భయపడం. వాడుగా గాలిపోయింది నేను కాదుగా అనుకుంటాం. దేవుడు ఎవరికి తీర్పు తీర్చడం లేదు, అందుకే ఎవరు భయపడట్లేదు అంటారు. అంతుటిదే. మన స్వభావం ఎట్లాంటిదంటే 100లో 99 మందికి తీర్పు వచ్చి నువ్వు ఒక్కడివి నిలవబడి ఉన్నాగా నువ్వు భయపడవు. 100లో 99 మంది తాగి చచ్చిపోయారు అనుకోండి, ఒక్కడు మారతాడని గ్యారెంటీ ఉందా? మారడం. అట్లాంటి తిరుగుబాటు స్వభావం మనం. స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని 100లో 99 మంది చచ్చిపోయినా ఈ ఒక్కడు మారతాడా? మారు. ఏరోప్లేన్లో పెద్దగా రాసి ఉంటుంది స్మోకింగ్ చేయొద్దని. మళ్ళీ స్మోక్ డిటెక్టర్లెస్ పెడతారు. స్మోక్ చేస్తే వెంటనే అలారం మోగుతుంది. మళ్ళీ ఎయిర్ హోస్టెస్లు మైక్లో చెప్తారు, మీరు బాత్రూంలోకి పోయి స్మోకింగ్ చేయొద్దు, స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి, మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్తారు. అయినప్పటికీ ఎవడో ఒకడు దొరుకుతాడు కదా. దేవుని భయము లేదు కదా. సో ఆయన రక్షణ ఆయన భయపడు వారికి సమీపముగా. 10వ వచనము, కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకరినొకటి ముద్దు పెట్టుకొని. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారచూచును. ఈ కృపా సత్యము నీతి సమాధానములు అవి సిమిలర్గా కనపడతాయి కానీ నిజానికి ఆపోజిట్ వర్డ్స్. అందుకే యేసయ్య కృపాసత్య సంపూర్ణుడు అంట కదా. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను. కృపాసత్య సంపూర్ణుడిగా మనం ఆయనను కనుగొంటాము. కృపాసత్యము అంటే 2 పాజిటివ్ వర్డ్స్ అనుకుంటాం, కానీ 2 ఆపోజిట్ వర్డ్స్. సత్యము ఏంటదంటే నువ్వు పాపివి. సత్యం ఏంటదంటే నువ్వు నరకానికి పోవాలి. వింటున్నారా? సత్యం అనేది ఏంటదంటే దేవుడు నీ మీద తన ఉగ్రతను కుమ్మరించాల. సత్యం ఏంటదంటే నువ్వు చనిపోవాల్సింది. కానీ కృప ఏంటదంటే నువ్వు నరకానికి పోకుండా, నీవు ఉగ్రత రాకుండా కృప ఏం చేసిందంటే అడ్డుపడుతుంది. అందుకే ఏమంటుందంటే కృపా సత్యములో కలుసుకుంటుంది. అదే సిలువ. సిలువలో కృపా సత్యం కలుసుకుంటున్నది. ద ట్రూత్ ఏంటదంటే నీవు నిజానికి నరకానికి పోవాల్సింది. అది సత్యం, అది నీతి. అది దేవుని నీతి ఏంటంటే పాపానికి వచ్చు జీతము మరణము. పాపి శిక్షించబడాలి. దేవుడు పరిశుద్ధుడు, నీవు దేవునికి దగ్గరికి చేరుకోలేవు. అది దేవుని నీతి, అది దేవుని సత్యము. కానీ దేవుని కృప, దేవుని సమాధానం ఏం చేసిందంటే ఆయన నిన్ను తన హక్కును చేర్చుకున్నాడు, నిన్ను హత్తుకున్నాడు. సిలువలో కదా ఆ యొక్క సత్యాన్ని, ఆ ఉగ్రతను, ఆ యొక్క పాపాన్ని తన మీద వేసుకొని నిన్ను దేవునితో సమాధానపడు. అందుకే శిలువ మీద ఏం చేయాలి చూడండి, కృపా సత్యములో కలుసుకున్నాడు, నీతి సమాధానములు ఒకరినొకటి ముద్దు పెట్టుకుని. దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమత్వములో నీవు నిజంగా నరకానికి పోవాలి. ఆయన నీ మీద ఎటువంటి పక్షపాతం చూపించలేడు. నువ్వు ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. అది ఆయన నీతి గల చట్టము, ధర్మశాస్త్రం. కానీ యేసయ్య ఏం చేశాడు? ఆ ఉగ్రతనంతా, ఆ పాప శిక్షనంతా తన పైన వేసుకున్నాడు. నిన్ను అందుకే ఏమంటున్నాడు? నీతి సమాధానములో ఒకదాన్నొకటి ముద్దు పెట్టు. ఎక్కడ ముద్దు పెట్టుకున్నావో తెలుసా? ఇవి శిలువ మీద ముద్దు పెట్టుకున్నాయి. నిజానికి ఈ యొక్క కృపా సత్యములు కలుసుకోలేము, కానీ ఎక్కడ కలుసుకున్నవి? శిలువలో కలుసుకున్నాయి. హల్లెలూయా.
కాబట్టి అందుకేమంటున్నాడు, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును కదా. సో ఈ విధంగా నీతి సత్యము రాజ్యం వెళ్ళాలంటే యేసయ్యలోనే సాధ్యమవుతా ఉంటుంది. నీతి గల రాజు, ఆయన పేరేం పేరు చెప్పండి, ఇది మట్టల ఆదివారం రోజున కదా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. యేసయ్య పుట్టుకకు 500 సంవత్సరాల ముందు చెప్పబడిన ప్రవచనం ఇది. ఆయన నీతి గల రాజు కదా. ఆయన రక్షణ ఇవ్వటానికి, ఆయన రక్షణ గలవాడుగా నీతి గలవాడుగా గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే 85వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. దేవా మమ్మను రక్షించు, నీ నీతి మా పట్ల చూపించు కదా, నీ కృపను మాకు కనపరచు, నీ రక్షణ మాకు దయచేయి. 12-13 వచనాలు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీతి గల రాజు. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన నీతి గల రాజు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రక్షణ ఇచ్చే రాజు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు విడుదల ఇచ్చే రాజు అని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని బ్రతికించే రాజు, ఆయన వాగ్దానాలు నెరవేర్చే రాజు. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాలతో మన ప్రభువుని ఆరాధిద్దాం. భూమి అంటే ఉత్తమమైన దాన్ని ఇస్తుందట, దాని ఫలమునిస్తుందట. ఈ రోజున దేవుడు నీకు తన ప్రతిఫలం ఇస్తున్నాడు కదా. ఆయన శిలువను నువ్వు జ్ఞాపకం చేసుకో. కృపా సత్యములు ఆ శిలువ మీద కలుసుకుంటున్నాయి. నీతి సమాధానములు ఆయన శిలువ మీద కలుసుకుంటున్నాయి. ఈ రోజున ఆయన శిలువ శ్రమల వల్ల మనం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. ఈ ఫ్రైడే రోజు ఆయన రక్తము వలన నువ్వేమయ్యావంటే దేవునితో సమాధానపరచబడ్డావు. దేవుని కుమారుడవుగా కుమార్తెవుగా నువ్వు మారావు. శత్రువైన నీవు శత్రువు అనేది సత్యం, కానీ నువ్వు ఇప్పుడు ఏమయ్యావు, సమాధానపరచబడ్డావు. కాబట్టి ఆయన శిలువ రక్తాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకో, ఆయన ఇచ్చిన పాప క్షమాపణను నీవు జ్ఞాపకం చేసుకో. 2వ వచనంలో ఏమంటున్నాడు, నీ ప్రజల దోషమును పరిహరించు, వారి పాపమంతా కూడా కప్పివేసి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ పాపములను క్షమించా. ఈరోజు నీ పైన పాపపు భారము లేదు, పాపపు శిక్ష లేదు. నీవు పరిశుద్ధుడుగా మార్చబడ్డావు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. రండి, తల్లో ఉంచుదాము. విన్న వాక్యాన్ని బట్టి, వాక్యపు వెలుగులో ఒకరి తర్వాత ఒకరము ప్రభువుని ఆరాధించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.